మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భగవాన్, ఎందుకు స్వామి నాతో ఇలా ఆడుకుంటున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? నీ మనసులో ఉన్న బుద్ధికి భగవంతుడేం చేస్తాడు? ముందు నీ మనసు మారితే అన్నీ మారుతాయి. అందుకే ముందు నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో. బాబోయ్, నా మనసు నా కంట్రోల్లోనే ఉంది. అబ్బా, ఇక్కడ నుండి నీ మాటలు వినడం కన్నా నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. సమాధానాలు లేనప్పుడే మనుషులు పారిపోతారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. నువ్వేమైనా అనుకో, నీతో వాదించడం నా వల్ల కాదు. నేను వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి వస్తాను. నిన్ను ఇంకా నేనేమి వినను, నాకేమీ వినపడదు. నీ మనసు అర్థమవుతుంది మనోహర్. నువ్వు నా నుండి ఏం కావాలనుకుంటున్నావు కూడా నాకు తెలుసు. కానీ నీ మీద నాకున్నది ప్రేమ, స్నేహమా అని కన్ఫ్యూషన్లో ఉన్నాను. త్వరలోనే దీనికి పరిష్కారం వస్తుంది అని అనుకుంటున్నాను. అది వచ్చిన రోజు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో చూడాలని నాకు కోరికగా ఉంది. ఏంటి అందరూ ఒకే దగ్గర మీటింగ్ పెట్టారు? ఏం జరిగింది? ఏంటి మనోహర్, నువ్వేదేదో చెప్పావు కానీ ఇంకా ఎవరు రాలేదేంటి? వస్తున్నారు సార్, కన్ఫర్మ్ చేసుకొని రావాలి కదా. అమ్మా, ఏమైంది? ఏం జరుగుతుంది? అందరూ ఎందుకు అదోలా ఉన్నారు? అన్ని విషయాలు తెలుస్తాయి. కాస్త ఓపిక పట్టు. ఏం జరిగింది? అరుగోండి సార్, వచ్చేసారు. నమస్తే సార్. నమస్కారం మనోహర్. ఏమైంది అస్సయ్య గారు? మా అనుమానం నిజమే అయిందా? చెప్పండి అస్సయ్య గారు, అసలు నిజమేంటో చెప్పండి. అవును మేడం, రాధా వాళ్ళిచ్చిన ఫింగర్ ప్రింట్స్కి మీ కూతురు గాయత్రి ఫింగర్ ప్రింట్స్కి అసలు పోలికే లేదని రిపోర్ట్ వచ్చింది మేడం. ఏమంటున్నారు అస్సయ్య గారు? ఒకసారి క్రాస్ చెక్ చేశారా? చెక్ చేశాం మేడం, 1కి 4 సార్లు చెక్ చేశాం. ఒక్కసారి కూడా మ్యాచ్ అవ్వలేదు. మీ ఇంట్లో గాయత్రిగా ఉంటున్న అమ్మాయి పెద్ద ఫ్రాడ్. ఆవిడ గురించి ఎంక్వైరీ చేశాం. ఆవిడ అసలు పేరు సత్య. మీ కుటుంబానికి ఈవిడికి ఎలాంటి సంబంధం లేదు మేడం. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మీరు పోలీసులు అయితే అవ్వచ్చు, అలా అన్ని అబద్ధాలను మీ ఇష్టం వచ్చినట్టు చెప్తానంటే కుదరదు. మేము అన్ని ఆధారాలతో వచ్చాం సత్య గారు. మీరు మేడం వాళ్ళను మోసం చేసి ఈ ఇంట్లో వాళ్ళ కూతురుగా ఉంటున్నారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.
ఇవన్నీ నీ ఫింగర్ ప్రింట్స్ వల్ల మాకు తెలిసాయి. అబద్ధం, అంతా అబద్ధం. నన్ను కావాలనే ఇరికించారు. దీని వెనకాల ఈ రాధ కుట్రుంది. నేనెందుకు మోసం చేస్తాను? అసలు నిన్ను పట్టించిందే నేను. ఇన్ని రోజులు నేను మాటలతో చెప్తుంటే ఎవ్వరూ నమ్మలేదు. అందుకే పక్కా ఆధారాలతో నీ చీకటి బతుకుని బయటపెట్టాను. కాదు, నువ్వేదో కుట్ర చేసి ఇదంతా చేస్తున్నావు. నన్ను నా కుటుంబానికి దూరం చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. అందుకే ఇంత మోసం చేస్తున్నావు. మోసం చేసింది నేను కాదు, నువ్వు. వాళ్ళకి ఉన్న కన్న కూతురు మీద ప్రేమని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు వీళ్ళకి తెలియకుండా అబద్ధపు బతుకు బతికావు. అది ఈ రోజు బయటపడింది. ఇంక నువ్వు తప్పించుకోలేవు. మీరందరూ ఎంత కుట్ర చేసినా మిమ్మల్ని మా అమ్మా నాన్నలు నమ్మరు. ఎందుకంటే మా అమ్మ చేయించిన DNA టెస్టులో నేనే ఇంటి వారసురాలు అని తేలింది. అంతకన్నా సాక్ష్యం ఇంకే ఉంటుంది. నువ్వు భ్రమరాంబ కలిసి DNA విషయంలో మా అందరికీ చేసిన మోసం అంతా బయటపడింది. DNA రిపోర్ట్స్ మార్చిన డాక్టర్స్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నువ్వెంత అరిచి గీ పెట్టినా నువ్వు తప్పించుకోలేవు సత్య. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. లేదు, మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. నన్ను కావాలనే మోసగత్తెలా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. అమ్మా, నువ్వు వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా. రాధ ఈ ఇంటికి వారసురాలు కావాలని ఇదంతా చేస్తుందమ్మా. నీకు తెలుసు కదమ్మా, రాధ మనల్ని ఎంతలా మోసం చేస్తుందో. నాన్న, అమ్మ ఏం మాట్లాడటం లేదు. నువ్వైనా చెప్పు నాన్న. నేనే మీ గాయత్రిని. అందరూ కలిసి నన్ను ఇంటి నుండి బయటికి పంపించేయాలని చూస్తున్నారు. ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి. మీ నుండి దూరంగా ఉన్న 20 సంవత్సరాలు నరకం అనుభవించాను. మళ్ళీ నాకు అలాంటి జీవితం వద్దు. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను నాన్న. నాన్న, అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు. నేనేనమ్మా నీ కూతుర్ని. అమ్మా, ప్లీజ్ అమ్మా. నార్మల్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను. ఎంత మోసం చేశావు. మా కూతురు మీద మేము పెంచుకున్న మోకారాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడావు. ఆస్తి కోసం, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అయినా నీకు మేమే అన్యాయం చేశామని మా జీవితాలకు వచ్చి మమ్మల్ని ఇంత మోసం చేశావు. చివరికి నిజం తెలిసిందని దేవత లాంటి అత్తయ్య గారిని కూడా చంపాలని చూసావంటే నువ్వు ఎలాంటి రాక్షసు అర్థం అవుతోంది. అది కాదమ్మా. ఎవరే నీకమ్మా? ఎవరు నీకమ్మా? ఇంకొక్కసారి నువ్వు నన్ను అలా పిలవద్దు. నీలాంటి నీచురాలు అలాంటి పవిత్రమైన పదాల్ని పలకడానికి కూడా అర్హత లేదు. ఒక అబద్ధాన్ని నిజమనుకుని ఇన్ని రోజులు మోసపోయావు. కానీ మేము అబద్ధం అనుకున్నది నిజమని ఈ రోజు మాకు తెలిసింది. మా కళ్ళు తెరుచుకున్నాయి. గుండె
దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం భక్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం కన్న కూతురు కళ్ళెదురుగా ఉన్నా గుర్తించలేని గుడ్డిదాన్నమ్మా. నన్ను క్షమించు గాయత్రి. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా? ఇప్పటికైనా నిజం తెలిసింది. నేనే మీ కూతుర్ని అని మీరు ఒప్పుకున్నారు. నాకంతకంటే ఇంకేం కావాలమ్మా? మీ నోటి నుండి ఈ గాయత్రి అన్న పిలుపు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను. అమ్మ గాయత్రి, ఇన్ని రోజులు ఎంతో మానసిక క్షోభ అనుభవించావు తల్లి. నువ్వే మా కన్న కూతురువని నువ్వు చెప్తున్నా మేము అర్థం చేసుకోకుండా ఒక చీటర్ని కూతురు అనుకుని ఎంతో ప్రేమ చూపించాం. కన్న కూతురువైన నీ మీద ఎంతో ద్వేషాన్ని చూపించాం తల్లి. అవును గాయత్రి, నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు. నిన్ను కొట్టాను. ఇదంతా ఈ సత్య చేసిన నమ్మక ద్రోహం వల్లే జరిగింది. అమ్మా, నువ్వు నన్ను ఎంత అవమానించినా నిజం నాకు తెలుసు కాబట్టి నేనేమీ బాధపడలేదమ్మా. ప్రతి క్షణం మిమ్మల్ని చూస్తూ చాలా ఆనందంగా ఉన్నాను. ఇలాంటి క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ విషయం తెలిస్తే నాన్నమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. నేను చెప్పాను కదా సత్య, చెడు ముందు గెలవచ్చు కానీ మంచి గెలవటం మొదలు పెడితే చెడు నామరూపాలు లేకుండా పోతుంది. నిన్ను నేను ఎన్నోసార్లు హెచ్చరించాను, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని పారిపో, బతికిపోతావని. కానీ నువ్వు మొండిగా ఉన్నావు. ఇప్పుడు చూడు, అందరి ముందు ఎంతలా అవమానపడుతూ నిలబడ్డావు. నేను చెప్పిన రోజే పారిపోయింటే ఎక్కడ ఒక దగ్గర హ్యాపీగా ఉండేదానివి. కానీ ఇప్పుడు జైల్లో చిప్పుకుడు తింటూ జీవితాంతం చీకటి గదిలో ఉండాల్సి వచ్చింది. నన్ను క్షమించు రాధా. నన్ను అరెస్ట్ చెయ్యొద్దని చెప్పు. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. మళ్ళీ మీకెవరికి కంటికి కూడా కనిపించను. నీలాంటి విషపు పాముని ఇంకా నేను నమ్మలేను సత్య. ఎస్ఐ గారు, మా కుటుంబాన్ని మోసం చేసినందుకు, భ్రమరమ్మతో కలిసి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసినందుకు, ముఖ్యంగా మా నాన్నమ్మని చంపాలని ప్రయత్నం చేసినందుకు ఈ సత్యని అరెస్ట్ చేయండి.
వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గరున్నాయి. అలాగే మేడం. కానిస్టేబుల్స్ ఇవన్నీ తీసుకురండి. ఓకే సార్. అమ్మా నాన్న తీసుకుపోదండి. అమ్మా పదండి. నాన్న అమ్మా నాన్న పదండి అమ్మా. వదలండి అమ్మా, వదలండి అమ్మా. అమ్మా నాన్న వద్దు, నన్ను అరెస్ట్ చేయొద్దు. వద్దు వద్దు, నన్ను అరెస్ట్ చేయొద్దు. వద్దు వద్దు, గాయత్రి! వద్దు, నన్ను అరెస్ట్ గాయత్రి! చేయొద్దు. వదలండి, గాయత్రి! నన్ను వదలండి. అమ్మ గాయత్రి! వద్దు. అమ్మ గాయత్రి! ఏమైందమ్మా? ఏమైందమ్మా? గాయత్రి! 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 అక్క గాయత్రి! ఏమైంది? గాయత్రి! ఏమైంది గాయత్రి? ఏమైంది గాయత్రి? గాయత్రి! ఏమైందమ్మా? ఆ? ఏమైంది గాయత్రి? ఎందుకలా అరిచావు? అమ్మో, ఇదంతా కళ. ఏంటి కళ ఇంత దారుణంగా వచ్చింది? పీడకలు వచ్చిందమ్మా, ఏదో పీడకలు వచ్చింది. అందుకే భయం వేసి అరిచానమ్మా. ఏం కంగారు పడకమ్మా, నీకేం కాదు. అయినా మేమంతా ఉన్నాం కదా. నువ్వేదో ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ముందు ఆ ఆలోచన తగ్గించుకుని ప్రశాంతంగా ఉండు. ఇదిగో ముందు వాటర్ తాగు. నీకు భయంగా ఉంటే నేను కూడా ఇక్కడే పడుకుంటాను. లేదంటే నువ్వు నా దగ్గర పడుకుందు కానీ. పర్లేదమ్మా, నేను ఇక్కడే పడుకుంటాను. మీరందరూ వెళ్ళి పడుకోండి. సారీ, అందరి నిద్ర డిస్టర్బ్ చేసినందుకు సారీ అమ్మా. పర్వాలేదు, నువ్వు మాత్రం ఏమీ ఆలోచించకుండా పడుకో. అలాగే అమ్మా. పద. అమ్మో, ఏంటి పీడకల ఇలా వచ్చింది? రేపు నిజంగానే నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. దీని నుంచి ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? తప్పించుకోలేవు సత్య. ఇంకా నువ్వు ఏం చేసినా తప్పించుకోలేవు. పైగా తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు. అంటే ఇప్పుడు ఉదయం 4 అవుతుంది. సో ఖచ్చితంగా నీ కల నిజమవుతుంది. ఈ రోజుతో నీ బండారం బయటపడుతుంది. అరెస్ట్ అవటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు నిజంగానే రాధ చెప్పినట్టు నా నిజ స్వరూపం బయటపడితే కళ్ళు వచ్చినట్టు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలా? నేను ఇలా భయపడుతూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా చెయ్యాలి. ఈ గండం నుంచి ఎలాగైనా బయటపడాలి. ఇప్పుడు ఉదయం 4 అవుతుంది. సో ఖచ్చితంగా నీ కల నిజమవుతుంది. ఏం కంగారు పడకమ్మా, నీకేం కాదు. అయినా మేమంతా ఉన్నాం కదా. అవును, ఇక వేరే దారేమీ లేదు. అలాగే చెయ్యాలి. ముందు అమ్మ దగ్గరకు వెళ్ళి రాధ కావాలనే మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది. ఎలాగైనా నన్ను ఈ ఇంటి నుంచి దూరం చేస్తానని ఛాలెంజ్ చేసింది. అందుకోసం ఎంతకైనా తెగిస్తుంది అని, అందుకే నాకు భయం పట్టుకుంది అని
అమ్మ ముందు నటించి రాధని ఇరికించాలి. రేపు ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చే కన్నా ముందే చెప్పాను కదమ్మా, ఇది రాధ కుట్ర అని చెప్పి తప్పించుకోవచ్చు. ఇంకా ఎన్నిసార్లండి వాళ్ళని నమ్మడం? ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం, మనం నిజం అనుకు నమ్మడం, తర్వాత అది మోసం అని తేలడం. ఇలా ఇంకెన్నిసార్లు మోసపోతామండి? అమ్మ ఎందుకు అంత కోపంగా ఉంది? ఇంత పొద్దున్నే ఎవరు మోసం చేశారని అరుస్తుంది. అన్నిసార్లు మనల్ని మోసం చేయొచ్చు, కానీ ఈసారి అది నిజం కావచ్చు కదా. ఈ ఒక్కసారికి ఒక అవకాశం ఇద్దాం. ఆవేశంగా కాకుండా ఆలోచించు ఒకసారి. రేపు వాళ్ళు చెప్పేది నిజమైతే మనకి ఎంత పరువు తక్కువ. నాకిష్టం లేదండి. అయినా మీరు చెప్తున్నారు కాబట్టి ఒక్క అవకాశం ఇద్దాం. కానీ వాళ్ళు చెప్పేది నిజమైతే మాత్రం మనల్ని ఎవరు మోసం చేయాలని చూశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. షూట్ చేసి పారేస్తాను. కానీ నేను తాగిన గ్లాస్ ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు తాగిన ఆ గ్లాస్ పైన ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, వాటిని టెస్ట్ చేయించడానికి పంపించాం. ఏంటి సత్య, ఉదయాన్నే ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ రాగానే రేపు నిన్ను కాల్చి పడేశాక నన్ను తిట్టుకోవద్దు సత్య.